అందరికీ నమస్కారం. మరి ఈ సమావేశానికి వచ్చేసిన కార్మిక బోర్డు వైస్ చైర్మన్ గారు వెంకటశివ గారు, మరి వీరశైవ కార్పొరేషన్ లింగాయత్ కార్పొరేషన్ చైర్మన్ గారు స్వప్న గారు, మరి ఉపాధ్యక్షులు కృష్ణ గారికి, పోలన్న గారికి, ప్రధాన గారు, మరి శివన్న గారికి, మరి రమేష్ గారికి, అందరికీ పేరు పేరు మరి పాత్రిక మిత్రులందరికీ నిన్న ఒక బీసీ అనే ముసుగులో నిన్న ఆధిపత్యం అనేది స్పష్టంగా కనబడింది. నేను ఒకటే చెప్తున్నాను, వైసీపీ ఒక నాటకాలు తెరబడతా ఉంటుంది ఎప్పుడైనా కానీ. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక అవకాశం ఇవ్వమని గతంలో అడిగిన దానికి ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా బీసీలకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి అని నేను తెలియజేస్తున్నాను. 33% ఉన్న రిజర్వేషన్ని 20% దాదాపు 1600-800 మందికి స్థానిక సభలలో మరి అధికారం కోల్పోవడం జరిగింది. ఈరోజు బీసీలకి పదవులు ఇచ్చినామంటున్నావు. నేను ఒకటే సభముఖంగా చెప్తున్నాను, గతంలో నువ్వు ఇచ్చినది చట్టసభలోకి 2 ఎమ్మెల్యేలు ఎంపీలు, ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు. ముఖ్యంగా రాజకీయంగా బీసీల చైతన్యం రావాలంటే చట్టసభలోకి పోయినప్పుడే, చట్టాలు సవరించినప్పుడే జరుగుతుంది. కానీ ఏదో పప్పు బెల్లాలు పెట్టినట్లు, బిస్కెట్లు ఇచ్చినట్లు, చిన్న చదువు పదవులు ఇచ్చి ఈరోజు బీసీలకి నేను వరుగబెట్టినాను, నేనేదో చేసినాను అంటున్నావు. నిన్న జరిగిన సభలో 4 బీసీలు ఉంటే, ఒక మాజీ ఎంపీ ఉంటే చైర్ లేదు, ఒక ప్రథమ పౌరురాలైన మరి జిల్లా పరిషత్ చైర్మన్ సభ్యురాలకే వెనక సీట్ వేసినారంటే ఇక్కడ మీరు బీసీలకు ఇచ్చే గౌరవం స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ ఈరోజు మీరు ఒకటే తెలుసుకో, బీసీలు చంద్రబాబు ముఖ్యమంత్రి గారు తిట్టేదానికే నిన్న రెడ్లు ఒక సభ బీసీ అనే నాటకాన్ని తెరపైకి తెచ్చినారు. మొత్తం బీసీలకి స్టార్ట్ చేసిన పార్టీ 1982 మహనీయుడు నందమూరి ఎన్టీ రామారావు గారు మరి బీసీలని మొట్టమొదటి రాజ్యాధికారంలో భాగం చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే, జిల్లా పరిషత్ చైర్మన్లే, మరి ఈరోజు అనేక మంది ఈరోజు రాజకీయంగా అన్ని పార్టీలో బీసీలు ఉన్నారంటే ఆనాడు రామారావు గారు ఇచ్చిన అవకాశమని ఈ సభకు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అదే స్ఫూర్తితోను ఒక కేంద్ర మంత్రి బీసీని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు కూడా కేంద్ర మంత్రి బీసీ ఉన్నారు. మరి ఈరోజు మంత్రులు 11 మంది మరి బీసీల మంత్రులు ఉన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అంటారు. అదే వైఎస్సీపీ 14-13 సంవత్సరాలు అయింది. పబ్లిక్లో కానీ ప్రజా సమక్షంలో కానీ బీసీల పార్టీ అని చెప్పించగల ధైర్యం మీకు ఉందా అని ఛాలెంజ్ చేస్తున్నాను. మొన్న ఎన్నికలు అనంతపురం జిల్లాలో జరిగితే 2 బీసీలు తప్ప మొత్తం 12 సీట్లు రెడ్లకే ఉన్నాయా లేదా మీరు ఒకసారి పరిశీలించాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రండి బీసీల పైన చర్చ. మీరు ఈరోజు చెప్తున్నారు మరి మేము బడ్జెట్ ఇచ్చామని. నేను ఒకటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు 5 సంవత్సరాలు 1,70 కోట్లు అంటే మేము 2 సంవత్సరాలకే 1,32,450 కోట్ల రూపాయలు ఈరోజు రిలీజ్ చేయడం అయింది బీసీల కోసం. ఈరోజు బీసీలకి అనేక రిజర్వేషన్ కేంద్రానికి కూడా ఈరోజు మీరు ఏదైతే 20% చేశారో దాన్ని 33% చేసేదానికి ఈరోజు కేంద్రానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. మరి అలాగే బీసీలకు మరి న్యాయ బ్రాహ్మణులకు అయితేనేమి, మరి ఇతర వీవర్ సెక్షన్ ఉన్న మరి పద్మశాలి కానీ ఈ వీవర్ సెక్షన్ ఉండే వాళ్ళకి కానీ విద్యుత్ ఈరోజు ఇస్తున్నాం. అదే ఒడ్డర్లకైతే క్వారీలోన 15% మరి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం అయింది. ఈరోజు 50% రాయల్టీ ఈరోజు మరి గౌరవ మరి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఈరోజు రాయల్టీ ఫ్రీ చేస్తుంది. మా యువ నాయకులు, యువ నేత ఒకటే చెప్తుంటాడు, బీసీ కనబడితే రాన్న అంటున్నాడు. ఒక కుటుంబ సభ్యుడిగా ఈరోజు బీసీ చట్టం తీసుకొని వస్తారనే భయంతో ఈ రాష్ట్రంలో మరి బీసీలు బలపడతారనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని మొత్తం మరి రాష్ట్రంలో ఉండే ఈ జిల్లాలో ఉండే 4-5 ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్లతోన ఈరోజు ఆ సభ పెట్టిస్తున్నాం. నీకేం మరి బీసీలు అయినా అక్కడ ఉండే నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. మరి అక్కడ సభలో ముందు కూర్చొని ఉండేది ఒక అంబేద్కర్ ఫోటోకి కానీ, మరి జ్యోతిరావు పులే ఫోటోకి కానీ పక్కన జగన్మోహన్ రెడ్డి మరి రామచంద్ర రెడ్డి ఫోటో పెడుతున్నారంటే మీ బీసీలు కూడా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయమంటున్నాను. అంటే వాళ్ళు బీసీలోన మీరు తీసుకొని వస్తున్నారా వాళ్ళని? అంటే వీళ్ళందరూ ప్రతిసారి ఏదో మైండ్ గేమ్ ఆడేది. గత
ఆలోచనలన్నీ భిన్నంగా చేయడం అనేది మరి జగన్మోహన్ రెడ్డి గురించి జై చెప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డిని బలపరుచుకోవాలని ఆలోచన అంటున్నారు. ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. 5 సంవత్సరాలు నీ దుర్మార్గ పాలన, 5 సంవత్సరాలు నువ్వు చేసిండే అరాచకాలు. మరి అదే మా తెలుగుదేశంలో 360 మంది కేసులు పెట్టావు. మరి నందా చంద్రాయిని దారుణంగా చంపావు. మరి ఎంతోమంది బీసీలు ఈరోజు దాదాపు 16,000 మంది బీసీలు ఈరోజు కేసుల్లో నలుగుతూ ఉన్నారు. అది ఎవరు ఏ బీసీ కానీ ఏ నియోజకవర్గం ప్రజలు కానీ మర్చిపోరు. మీకు ఒకటే చెప్తున్నాను, మీరు బీసీ వెనక తెర వెనక రెడ్ల పెత్తనం చేస్తే ఈ అనంతపురం జిల్లాలో ప్రతి బీసీ కూడా ఈరోజు చైతన్యవంతుడైనాడు. ఈరోజు ప్రతిదీ గమనిస్తున్నారు. ఏదో ఒక ఆడిచ్చి మరి బీసీని ముందు పెట్టి అందరూ రెడ్లే మాట్లాడారు. ఏ సభలోనైనా కానీ అక్కడ బీసీలు మాట్లాడాలి. మరి రెడ్లు మాట్లాడినారు అన్ని విషయాలంటే మరి అది రెడ్ల సభ, బీసీ సభ అని నేను ఈ సభగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికైనా మీరు రండి చర్చకి. మీరు బాగా చేసినారా, మేము బాగా చేసినారా? 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ బీసీలకు అండాదండగా ఉండి అనేక పదవులు, కేంద్ర పదవులు, రాష్ట్ర మంత్రి పదవులు, మరి సభాపతులు కానీ అన్ని విషయాల్లోనూ మరి ఈరోజు తెలుగుదేశం ముందు ఉంది. జిల్లా పరిషత్ చైర్మన్గా నన్ను చేశారు. ఈరోజు ఆర్టీసీ చైర్మన్ అనేక సంవత్సరాలుగా ఒక బీసీకి ఇచ్చిండేది తెలుగుదేశం పార్టీ. మరి ఏ రోజైనా కానీ తెలుగుదేశం పార్టీ బీసీలకు ఇచ్చింది కానీ మరి ఏ రోజు కానీ వైసీపీ ప్రభుత్వం 14 సంవత్సరాలు ఈరోజు మీ పార్టీ పెట్టింది. మరి బీసీలు ఎంతమంది పేర్లు చెప్తారు? ఈరోజు 100లో తెలుగుదేశం నాయకులు బీసీ పేర్లు రాష్ట్రం మొత్తం మీద చెప్తారు. మరి ఈరోజు మీ పేర్లు ఎవరైనా చెప్పగలరా? ఏ నాయకుడైనా బీసీ నాయకుడైనా మిమ్మల్ని గుర్తింపు తెచ్చినారా? ఈరోజు రామ్మోహన్ నాయుడు అనుకో, అచ్చెం నాయుడు అనుకో, మరి ఈరోజు కొల్లు రవీంద్ర అనుకో, మరి ఎంతమంది బీసీలు ఇవ్వదు. పల్లా శ్రీనివాసరావు మా రాష్ట్ర అధ్యక్షుడు. ఇంతమంది ఇంకా అలాగే చెప్పుకుంటూ పోతే వేలల్లోనూ 100లోనూ ఈరోజు బీసీ నాయకుల పేర్లు అనర్గళంగా తెలుగుదేశం రాష్ట్రం మొత్తం మీద చెప్తారు. అలాగే మీరు బీసీలు అనే సభ మాయలోన మరి ఈరోజు రెడ్లంతా కూడా దాన్ని వాడుకొని బీసీ సభను నీరుగారుస్తున్నారు. ఇప్పటికైనా బీసీ సోదరులకి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, వాళ్ళ మాయలో పడొద్దండి, వాళ్ళ ఉచ్చులో పడొద్దండి. ఎవరో ఒకరో ఇద్దరు పదవుల కోసం బీసీలు వాళ్ళు ఎంటూ ఉండొచ్చేమో కానీ మొత్తం బీసీలు ఆనాటి నుంచి ఎన్టీ రామారావు గారి నుంచి నేటి యువ నాయకుడు మరి నారా లోకేష్ వరకు తెలుగుదేశం వెంట ఉన్నారు. దీనికి ఎలాంటి సందేశం లేదని నేను మనవి చేస్తాను.